వెల్కమ్ టు తెలుగు వన్. అది కోడి పందెమైనా ఎన్నికల పందెమైనా గోదావరి జిల్లా ప్రజల పందెం లెక్కే వేరు, ఆ కిక్కే వేరు. 100 కోట్లలో బెట్టింగ్ బంగారు రాజులకు గోదావరి ప్రాంతం పుట్టినిల్లు అనొచ్చు. కౌంటింగ్కు రోజులు దగ్గర పడే కొద్దీ అందరిలో ఉత్కంఠ పెరుగుతుంది. ఇదే సమయంలో బెట్టింగుల జోరు పెరిగింది. ఈ రాజకీయ పందాలు రకరకాలుగా సాగుతున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉన్నాయి. ఉండిలో ఏకంగా భూములనే బెట్టింగ్ కాస్తున్నారు. ఎన్నికల ఫలితాలు కౌంట్డౌన్ ప్రారంభమైంది. అభ్యర్థుల జాతకాలు జాబితాలు జూన్ 4వ తేదీన తేలిపోనున్నాయి. ఫలితాల కోసం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయంలో మరొక వైపు పందెం రాయుళ్ళు జోరుగా బెట్టింగులు కాస్తున్నారు. జిల్లాలో ఉండి నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో పందాలు సాగుతున్నాయి. ప్రత్యేకించి కడప నుంచి ఉండి వచ్చి పందాలు కాస్తున్నారు. కూటమి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ఉండి నియోజకవర్గంలో బరిలో దిగిన రఘురామకృష్ణంరాజుపై ఎక్కువ స్థాయిలో పెద్ద స్థాయిలో పందిగాళ్ళు కాలుదూవుతున్నారు. ఆ ఒక్క నియోజకవర్గంలో దాదాపు 70 నుంచి 80 కోట్ల మేర బెట్టింగ్ జరిగిందని అంటున్నారు. రఘురామకృష్ణరాజు ఉండి నియోజకవర్గంలో 15,000 ఓట్ల మెజారిటీ వస్తుందని ఒక వర్గం, రాదని మరొక వర్గం కాలుదూవుతున్నాయి. తాజాగా కలవపూడిలో ఒక ఆసక్తికర పందెం సాగింది. భూములనే బెట్టింగ్ కాస్తున్నారు. రఘురామ విజయం సాధిస్తే ఎకరం భూమి ఇస్తారు. అదే ఓడిపోతే ఎదుటివారికి వైసీపీ వారికి ఎకరంన్నర భూమి ఇవ్వాలి. ఇలా 1:1.5 రేషియోలో పందాలు భూముల ట్రేడింగ్ కూడా నడుస్తుంది. కౌంటింగ్ దగ్గర పడుతున్న కొద్దీ కూటమి వైపు పందాల జోరు అందుకుంది. కూటమి నెగ్గుతుందంటూ బెట్టింగ్ రాయుళ్ళు మొగ్గు చూపుతున్నారు. తాజాగా రాష్ట్రంలో వైసీపీకి 75 సీట్లు రావంటూ పందెం రాయుళ్ళు రంగంలోకి దిగారు. ఒకవేళ 75 సీట్లు వచ్చినట్లయితే అధిక మొత్తంలో సొమ్ములు చెల్లించాల్సి ఉంటుంది. వైసీపీపై పందాలు కాసిన వారు ఓడిపోతే ₹1,00,000 ఇస్తారు, లేదంటే వారికి ₹1,50,000 ముట్ట చెప్పాల్సి ఉంటుంది. ఆ రేషియోలో పందాలు నడుస్తున్నాయి. ఇలా రాష్ట్రంలో స్థానాలపైన కూటమి వైపే ఎక్కువ మొగ్గు కనిపిస్తుంది. జిల్లాలో అయితే వైసీపీకి సంబంధించి ఒక్క సీటు కూడా రాదంటూ బెట్టింగులు జరుగుతున్నాయి. తాడేపల్లిగూడెంలో పందాలపై ఎవ్వరూ ముందుకు రావటం లేదు. అంతా సైలెంట్ అయిపోయారు. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పందాల విషయంలో చేదు అనుభవం ఎదురవుతుంది. వైసీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ ఓడిపోతారంటూ పందాలకు కాలుదూవుతున్నారు. గెలిస్తే 1కి 4 రెట్లు ఇస్తామంటూ పందెం రాయుళ్ళు మీసం మేలేస్తున్నారు. అయినా సరే తాడేపల్లిగూడెంలో ఒక్కరు కూడా కొట్టు సత్యనారాయణపై బెట్టింగ్కి ముందుకు రావటం లేదు. ఇక ఆచంట ఎన్నికలు వచ్చాయంటే ఆచంట నియోజకవర్గంలో పందెం రాయుళ్ళు బెట్టింగులకు పరుగులు తీస్తారు. ఎన్నికల మరుసటి రోజు నుంచి ₹1,00,000 నుంచి కోట్ల రూపాయల వరకు బెట్టింగులు జోరుగా జరుగుతూ ఉండేవి. గతంలో కొన్ని ప్రాంతాల్లో బెట్టింగుల నిమిత్తం కౌంటర్లు కూడా ఏర్పాటు చేసేవారు. అయితే ఈసారి మాత్రం అటువంటి పరిస్థితి కనపడటం లేదు. కూటమి అభ్యర్థులు గెలుస్తారంటూ బెట్టింగులకు దిగుతున్నప్పటికీ ఎవరూ ముందుకు రావటం లేదు. దీంతో ఎక్కడ చూసినా స్వల్పంగానే బెట్టింగులు జరిగినట్లు సమాచారం. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారు, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే దానిపైనే ఎక్కువగా పందాలు కాస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఫత్తేపురం రాజకీయ పందాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంది. పందాలు వేయటంలో ఫత్తేపురం గ్రామస్తులది అందివేసిన చెయ్యి. జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పందెంలో భాగంగా సీటు గెలుస్తుందని, మెజారిటీ వస్తుందని, మా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పందాలు జరుగుతుంటే ఫత్తేపురంలో మాత్రం విభిన్నంగా పందాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఎన్నికల్లో ఫత్తేపురం గ్రామానికి చెందిన పచ్చమట్ల ధర్మరాజు జనసేన పార్టీ తరపున కూటమి అభ్యర్థిగా ఉంగుటూరు అసెంబ్లీ స్థానానికి పోటీ పడటంతో పందాల జోరు మరింత సాగుతుంది. వైసీపీ అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావుది కూడా ఇదే మండలం కావటంతో పందాల జోరు మరింత పెరిగింది. ప్రస్తుతం ఉంగుటూరు నియోజకవర్గం వ్యాప్తంగా కూటమి అభ్యర్థి మచ్చమట్ల ధర్మరాజు గెలుపుపై 30,000 మెజార్టీ వస్తుందని, అంత మెజారిటీ రాదని ప్రత్యర్థులు పందాలు వేస్తున్నారు. మరోవైపు ఓటింగ్ నమోదు సరళి ఆధారంగా గ్రామంలో కొత్త పందాలకు తెరలేచాయి. ఫతేపురం గ్రామంలో 3,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
గ్రామ ఫలితాల్లో వైసీపీకి జనసేన అభ్యర్థులకు ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తే ఆ మెజారిటీ ప్రకారం ఒక్క ఓటుకు 10,000 అవతల వారికి చెల్లించేలా ఒప్పందాలు జరిగాయని సమాచారం. ఈ లెక్కన గ్రామంలో ఎవరికైనా 500 మెజారిటీ వస్తే పందెం ప్రకారం 50 లక్షలు చెల్లించాలి. అదే 1000 ఓట్లు మెజారిటీ వస్తే ₹1,00,00,000 చెల్లించాల్సి వస్తుంది. ఇది ఆ ఫతేపురం పందాల మజా. అందుకే పందాలకు రారాజు ఫతేపురం అని ఈ ప్రాంతవాసులు అంటూ ఉంటారు.